నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. జూలై మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది గురుగారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరి అనుగ్రహ సిద్ధిరస్తు. గురుగారు, జూలై మాసం ఆషాఢ మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏంటి? పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరమేశ్వర అనుగ్రహగడాక్షసిత్యర్థం. కుంభరాశి దగ్గరికి వచ్చేసరికి ధనిష్ట 3-4 పాదాలు, అదేవిధంగా శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కూడా కుంభరాశిలోకి ఇచ్చేస్తారు. కుంభరాశి వారి దగ్గర ఆలోచనాయుక్తం ఎలా ఉంటుందంటే పరిపూర్తిగా వీరు ఏ పని చేసినా దాంట్లో ఒక క్లియర్గా చేస్తూ ఉంటారు. క్లిస్టర్ క్లియర్ అంటారు చూసారా, ఆ వ్యవస్థను చూస్తుంటారు. వీరు ఎక్కువగా నీట్నెస్కి ప్రాధాన్యత ఇవ్వడం, దాంతోపాటుగా తను అనుకున్నటువంటి దాంట్లో ఎటువంటి అరమరకులు లేకుండా ఉన్నతమైన స్థితిని పొందాలి అనేటువంటి అవకాశాన్ని చూస్తూ ఉంటారు. అంతే, వీరితో పాటుగా వేరే వారు ఎవరిని కూడా అటాచ్ చేసుకోవడానికి ఇష్టపడరు. ప్రతి ఇంటా కూడా నాదే పై మాటగా ఉండాలి, నేనే ఉన్నతంగా ఆలోచించాలి, 10 మందిలో నా పేరు మాత్రమే ప్రస్తావించాలి అనేటువంటి ఒక జ్ఞానయుక్తంతో ఉంటారు. వీరు పని అలాగే చేస్తారు, ఫలితాన్ని అలాగే ఆశిస్తారు. కష్టే ఫలి అనేటువంటి దాన్ని వీరు ఎక్కువగా నమ్మడానికి అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా పని మాత్రం నువ్వు చేయి, ఫలితం ఆశించుకో అనేటువంటి దాన్ని వీరు రోల్ మోడల్గా తీసుకుంటారు కుంభరాశి వారు. ఏ విషయానికన్నా సరే జరగలేదనుకోండి, నేను ఏదో తప్పు చేసి ఉంటాను జరగలేదు అని తనకి తను రిలీజ్ అవుతాడు తప్ప ఇది కర్మ వల్ల కానీ లేకపోతే ఇది భగవంతుడి నిర్ణయం కానీ అనుకోండి, నేనేదో చేయలేదు కాబట్టే ఇది జరగలేదు అనేటువంటి నిర్ణయం ఈ కుంభరాశి వారు మొదటి నుంచి తీసుకుంటూనే ఉంటారు. అంతేకాకుండా వీరు ఎవరికన్నా మనస్ఫూర్తిగా ఇవ్వాలి అనుకుంటే తన దగ్గర కూడా ఉంచుకోకుండా మొత్తం ఇచ్చేస్తారు ధారాదత్తం. ఒకవేళ ఇవ్వకూడదు అనుకున్నారు అనుకోండి, మీరు కాలు పట్టుకుని బతిలాడిని ఎవరు అస్సలు కరికరం అనేటువంటిది కూడా చూపించరు ఈ కుంభరాశి వారు. కుంభరాశి వారి దగ్గర ఆలోచనలో ఉండడం వల్ల వారితో మనం స్నేహం చేయగలిగితే మనకేం పెట్టరు, కానీ మనం అలాంటి వారితో స్నేహం చేయగలిగితే వారి యొక్క లక్షణాలు మనకు అలవడి మన జీవితంలో కొన్ని మార్పులు అనేటువంటి చేసుకోవడం జరుగుతుంది. ఇది కుంభరాశి వారికి. ఇక ఈ నెలలో కుంభరాశి వారు ఆర్థికంగా నిలబడేటువంటి స్థాయి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా ఇంతకు ముందు ఉన్నటువంటి అన్నీ కూడా చికాకులు తొలుగుతాయి. మూడవది ఏమిటంటే వీరేం తెలుసుకుంటారంటే, నేను ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాను కదా, నేను స్థానం మారితే నా భవిష్యత్తు మారుతుందనే నిర్ణయం వల్ల వారి యొక్క ఇంటిని, వారు ఉండే ప్రదేశాన్ని విడిచి వేరే ప్రదేశానికి కావాలని వెళ్తారు. సో స్థానచలనం ఉంటే కనుక డెవలప్మెంట్ ఉంటుందంట, ఆటోమేటిక్గా వారికి తెలుస్తుంది. అందుకోసమే మనం ఎక్కడైనా సరే వెళ్తే ఏమిటంటే స్థానం ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరింటికి వచ్చారో అనేటువంటి నానుడులు వీళ్ళు బాగా ఉపయోగించుకుని ఈసారి మాత్రం ఇల్లులు మారడం, లేదంటే కనుక వారి స్థితిని మార్చుకోవడం అనేది చేస్తుంటారు. ఇక కుంభరాశి వారు విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి జ్ఞానం కొంచెం, అంటే ఇంతవరకు బాగా చదివేవాడు వెనకబడ్డం, చదివింది మర్చిపోవడం, ఎంతసేపు చదువుతున్నా ఏం చదువుతాంలే అనేటువంటి ఒక నెగ్లజెన్సీ అనేటువంటి పిల్లలకి బద్ధకం ఏర్పడుతుంది ఈ నెలంతా కూడా. ఇక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం 82%, అది కూడా జూలై 2వ వారంలో వీరు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వీరు పుత్ర సంతానానికి ఎక్కువ అధికారం ఉంటుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యే అవకాశం లేదు. అలాగే మ్యాచ్లు కూడా కుదరవు. ఈ నెలంతా కూడా వదిలిపెట్టేసుకుని శ్రావణం నుంచి మొదలు పెడదాంలే అనేటువంటి నిర్ణయం తీసుకోవడం తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆషాఢంలో అమ్మాయిలను చూడటము, సంబంధాలను ఎత్తుక్కోవడము, వాటి గురించి మాట్లాడడం కూడా కుంభరాశి వారికి తగదు. అన్ఎక్స్పెక్టెడ్గా మన జీవితంలో కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల మనం బాగా పైకి వెళ్తాం, లేదంటే కిందకు పడిపోతాం. అలాంటి సంఘటనలు ఏమైనా కనిపిస్తున్నాయా? కుంభరాశి వారికి ఈ నెలలో వివాహం చేసుకోవద్దు అనడానికి కారణాలు అవే. వచ్చేటువంటివన్నీ కూడాను జుత్సాగరంగా దక్షిణ వ్యవస్థ నుంచి వస్తున్నాయి సంబంధాలన్నీ కూడా. అందుకోసం ఈ నెలలో అసలు సంబంధం కానీ ఎవరన్నా సరే మా అమ్మాయి ఉంది ఒకసారి చూద్దాం, మాట్లాడుకుందాం, అసలు జాతకాలు పరిశీలన చేద్దాం అనే మాటే తెచ్చుకోకండి. అసలు ఈ నెల వివాహం అనేటువంటి పదాన్ని విడిచిపెట్టేయండి. శ్రావణంలో చూడండి కుంభరాశి వారికి. విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో వారి శ్రీకారం చుట్టండి, మంచి పని అవుతాయి. ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశం నడుస్తుంది. మీ శ్రమకి గుర్తింపు, తగు వ్యయము, జీతాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా కల్పిస్తుంటుంది. అంతేకాకుండా కుంభరాశిలో వారికి ఈ సంవత్సరంలో ఏంటంటే తాతగారి ఆస్తి వచ్చేస్తోంది అనుకున్నటువంటి ఇది మధ్యలో అడ్డుపడేటువంటి అవకాశం కనబడుతుంది. ఎక్కువ మొత్తం ధనం అనేటువంటి చేతులారా ఖర్చు పెట్టుకుంటారు, ఆర్థికంగా నిలబడతారు.
ధనం వస్తుంది, కానీ దాన్ని చేజేతులారా వేరే వాటికి వెచ్చించేస్తూ ఉంటారు. ఇక కుంభరాశి వారిలో ఏంటంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వాహనంలో జరిగే ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి మొదటి వారం నుంచి ప్రారంభమై 3వ వారం వరకు చికాకులు ఇస్తాయి. అంటే నరం పట్టేయడమనో, ఎముక బెనగడమనో, బాత్రూమ్ చేస్తున్నప్పుడు జారి పట్టమనో, బండి మీద వెళ్తున్నప్పుడు ప్రమాదాలు జరగడమనో, ఇటువంటివే ఎక్కువ దోహదపడుతూ ఉంటాయి. ఇక ఎవరైతే బిజినెస్ ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు ఏమున్నాయి, ప్రారంభం చక్కగా చేసేసి. ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు? కుంభరాశి వారికి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ పనిచేస్తాయండి. అదేవిధంగా రైతుకు సంబంధించిన విత్తనాలకు వాటిని ఏర్పాటు చేసుకోండి. ఫుడ్, అగ్రికల్చర్ ఇవి రెండూ కూడా ఈ కుంభరాశి వారికి ఈ నెలలో ఉత్తమమైనగా పనిచేస్తుంది. ఇక కోర్టు సమస్యలు కావచ్చు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండి అలసిపోయి ఉంటారు కదా, వాళ్ళకి ఏదన్నా మంచి ఫలితాలు ఈసారి కూడా అలసిపోవడమే అలవాటు అయిపోవాలి. అసలు ఈ పాటికి కుంభరాశి వారికి కోర్టు చుట్టూ తిరగడము, ఆర్థిక వ్యవస్థ దీంట్లో ఇబ్బంది పడటము అనేవి అలవాటు పడిపోవాలి. ఎందుకంటే నవంబర్ వరకు కూడా వీళ్ళ పరిస్థితి ఇంతే. ఎట్టి పరిస్థితుల్లో మారవు, ఒక కొలిక్కి రావు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత గొడవలు జరుగుతాయి, సెటిల్మెంట్లు అవి కూడా ఈ నెలలో జరగవు. కాబట్టి దానికి ప్రిపేర్ అయిపోండి. ఈ నెలలో కొన్ని విషయాలు మనం చేయకుండా ఉండడమే మంచిది. చేయకుండా ఉండడం వల్ల మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంటుంది. ప్రత్యేకంగా పక్క వాళ్ళ చూపు కావచ్చు, నరఘోష ఇవి తగిలినప్పుడు వీళ్ళకి ఏదన్నా ఇన్స్టెంట్గా దాని నుంచి తప్పించుకోవడానికి రెమెడీ ఏదన్నా ఉంటుందా? వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి రెమెడీ అనేది ఒకే ఒకటి. పసుపు పుష్పాలతో ఏదన్నా దుర్గాదేవి ఆరాధన కానీ, లేదా పసుపు పుష్పాలతో దక్షిణామూర్తి ఆరాధన చేయడం అనేటువంటిది ప్రాధాన్యం. కేవలము ఎల్లో కలర్ ఫ్లవర్స్తో మాత్రమే చేయాలి. అయితే వీరు క్లీం ధం దక్షిణామూర్తయే నమో నమః అని కానీ, శ్రీమాత్రే నమః అని కానీ అర్చన చేసుకోవడం అత్యంత మంచి ఫలితాలు సూచిస్తూ ఉంటాయి. ఇంకా గురుగారు, విశేషంగా ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఏదన్నా పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారా వీళ్ళేదైనా? కుంభరాశి వారు ఆషాఢ వ్యవస్థలోకి వచ్చేసరికి ఏమిటంటేనండి, విశేషంగా మీరు ఎలాగ బోనాల వ్యవస్థ అమ్మవారు చూస్తుంటారు కాబట్టి పసుపు పుష్పాలు మాత్రమే అర్చన చేయండి. 90% చేతికి కూడా పసుపు దారం అనేది, అంటే ఎల్లో కలర్ మాత్రం ఈ నెలంతా ధరించడం చాలా మంచిది. అలా చేసుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అది మన దగ్గరికి రాదు, మన పనులు మనం సులభంగా చేసుకునే అవకాశం ఉంది. ఇక దానాది కార్యక్రమాలు ఏదైనా చేసుకోవచ్చా ఇంకా కొంచెం మంచి జరగడానికి వెళ్ళేదా? వీరు పెసరపప్పు దానం చేయడం లేదా కందిపప్పు దానం చేయడం చాలా మంచిది. ఈ రెండింటినీ కేజీ-పావు చొప్పున బుధవారం దానం చేసుకుంటే కనుక మంచి ఫలితాలు అనేటివి ఈ నెలలో ఆశించవచ్చు. ఓవరాల్గా జూలై మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ఈశ్వరార్పణమస్తు.